ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఈ దినము మీరు వెళ్తున్న కాలేజీలో, ఆఫీస్లో, స్కూల్లో ఎక్కడైనా కానీ మీరు ఆయన సాక్షిగా ఉండాలని, ఆయన సువార్తను పంచుకొని కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను. వ్యక్తిగతమైన ధ్యానం ముగించుకొని వచ్చారనుకుంటున్నాను. దయచేసి చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి నాతో కలిసి ఏకీభవించండి. ఏకీభవించామనడానికి గుర్తుగా చివరన ఆమేనని పలకాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. మేము మంచి దినాలు చూడాలనుకుంటున్నాం, చూడగోరాం. మీరు మంచి దినాల్లో గుండా వెళ్ళడానికి, లోకమంతా చెడు దినాలు అన్నప్పటికీ కూడా నాయన మీ అరచేతుల్లో చెక్కబడ్డాం కాబట్టి, మీ దగ్గర దాచబడ్డాం కాబట్టి మాకు ఇవి మంచి దినాలే. ప్రభువా, మీకు వందనం చేయిస్తున్నాం. ఈ మంచి దినము కొరకు, ఈ నూతన దినము కొరకై మీకు వందనం చెల్లిస్తూ, మీరు కొంతకాలంగా 2-3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. యోహాను సువార్తలోని సందేశాల ద్వారా మీ చిత్తాన్ని మీరు బయలుపరుస్తున్న విధానం కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలో వాక్యం వినడం కోసం సిద్ధంగా ఉన్నటువంటి మీ బిడ్డలందరి కొరకు మీ సన్నిధానానికి వస్తున్నాం. మా ప్రియులలో ఎవరైనా దగ్గు, తుమ్ములు, ఆయాసం, జలుబు, బాడీ పెయిన్స్, నాలుక రుచి కోల్పోవడం, ఇటువంటి సమస్యల్లో ఉన్న వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. యేసు నామములో మా పరమ వైద్యుడా నీ పాదములను పట్టుకుంటున్నాం. సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి. మీకు అసాధ్యమైన కార్యము ఏది లేదు నాయన. ఈ లోకంలో వైద్యులకి, లేదు అంటే హాస్పిటళ్ళకి, మెడికల్ సైన్స్కి అసాధ్యమైన కార్యం ఉందేమో, కానీ నీకు అసాధ్యమైన కార్యము లేదు. ఎందుకంటే నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైన కార్యము కలదా అని మీరు అడిగారు. ఆ మాట, ఆ ప్రశ్నను మేము నమ్ముతున్నాం. ఆ ప్రశ్నకి సమాధానం మీకు అసాధ్యమైన కార్యము లేదు అని. కనుక ఈ సమయంలో మా ప్రియుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దర్శించండి. అంతేకాకుండా పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నటువంటి వారు, అనగా పోస్ట్ కోవిడ్ పర్సన్స్గా ఉంటున్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కోవిడ్ వచ్చి ఇంకా గత కాలపు బలం లేకుండా నీరసంగా ఉంటున్న మా ప్రియుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న వారందరినీ దైవికమైన స్పర్శ, దైవికమైన సాన్నిధ్యం అనుగ్రహించినట్లుగా, వారు అనుభవించినట్లుగా వారికి మీరు సహాయం చేయమని అడుగుకుంటున్నాం. మళ్ళీ మీ చేతిలో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొక పర్యాయము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత దినాల్లో మనము యోహాను సువార్త ధ్యానిస్తున్నాం. 2వ అధ్యాయ ధ్యానాల్లో ఉన్నాం. ఇంకా ఒక 3-4-5 ధ్యానాలతో మనం ఈ కార్యక్రమాన్ని, యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని పూర్తి చేసుకొని 3వ అధ్యాయంలోకి మనం ప్రవేశించబోతున్నాం. మనం ఎన్ని ప్రసంగాలు చేసాం అనేది కాదు, ఎన్ని సత్యాలు అందులోంచి గ్రహించాం. గ్రహించిన సత్యాలన్నీ 1, 2, 3, 4 అనేటువంటి నంబర్లు వేసుకొని వాటిని అలా ఎంచుకోవాలని కాదు నా ఉద్దేశం. గత ఎపిసోడ్లో మనం యేసు మాటే లేఖనం, లేకపోతే లేఖనము యేసు మాట అనే దాని గురించి మనం ఆలోచించాం. అనగా ఏ విధంగా లేఖనాలు జీవమిస్తాయో, ఏ విధంగా లేఖనాలు నిత్య జీవమిస్తాయో, ఏ విధంగా లేఖనాలు రక్షణ అనుభవంలోకి నడిపిస్తాయో, అలాగే యేసు మాట కూడా జీవం, నిత్య జీవం, రక్షణ ఇస్తాయి. కనుక యేసు మాట అయినా లేఖనమైనా ఒకటేనని, యేసును గురించిన మాట, యేసు పలికిన మాట, ఇవన్నీ లేఖనం కన్నా తక్కువ కాదని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 2nd chapter verse 11.
గలిలయలోని కానాలో గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచుకును. తన మహిమను బయలుపరచును. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దిస్ మిరకిల్ ఇన్ కానా వాస్ ద ఫస్ట్ of the many extraordinary miracles Jesus performed in Galilee that revealed his glory, and his disciples believed in him. ఆయన తన మహిమను, తన సొంత మహిమను, స్వర్గపు మహిమను, తనను పంపినవాడు తనకు అనుగ్రహించిన మహిమను ప్రదర్శించాడు. అనగా మహిమను వెల్లడి చేశాడు, మహిమను వ్యక్తం చేశాడు. మహిమను గురించి ప్రసంగం చేశాడని కాదు. ఈ రోజులో మహిమను గురించి ప్రసంగం చేయొచ్చు, సాన్నిధ్యం గురించి ప్రసంగం చేయొచ్చు, ప్రార్థన గురించి ప్రసంగం చేయొచ్చు, ఉపవాసం గురించి కూడా ప్రసంగం చేయొచ్చు. ప్రసంగాలు మంచివే, కానీ ప్రసంగాలకు అతీతంగా ఒక అనుభవం మనకు కావాలి. ప్రసంగాలు వద్దు అనడం లేదు, ప్రసంగాలు కావాలి. అదే సమయంలో ప్రసంగంలో ప్రసంగించబడుతుంటే అనుభవము మన సొంతం కావాలి. దేవుని సాన్నిధ్యాన్ని గురించి బోధిస్తున్న నేను దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించాలి. ఉపవాసాన్ని గురించి బోధిస్తున్న నేను ఉపవసించేవాడిగా ఉండాలి. ప్రార్థన గురించి బోధించేవాడినైనా నేను ప్రార్థించేవాడిగా ఉండాలి. నేను బోధించేది ఒకటి, నేను అనుభవించేది ఒకటి, అలా ఉండకూడదు. నేను దేన్నైతే బోధిస్తున్నానో దాన్ని అనుభవించేవాడిగా ఉండాలి. ఈ రోజులో ఈ మాటలు వింటున్న మీరు వినేటటువంటి మాటలు ఒకటివి, అనుభవాలు వేరుగా ఉండకూడదు. మీరు దేన్నైతే వింటున్నారో దాన్ని అనుభవించే వాళ్ళుగా ఉండాలి. దేవుని స్తోత్రం. లూకా సువార్త 2వ అధ్యాయంలో గొర్రెల కాపరుల చుట్టూ ప్రభువు యొక్క మహిమ ప్రకాశించింది అన్నట్లుగా దైవ సాన్నిధ్యాన్ని మనం అనుభవించాలి. అది మామూలుగా అనుభవించలేం, ఆత్మలో గుర్తించి మనం అనుభవించగలం. ఇప్పుడు వాటన్నిటిలోకి వెళ్ళడం లేదు, కానీ మనం ఆలోచిస్తున్న మాటలోకి వచ్చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో మన టైటిల్ కొన్ని ప్రారంభాలు, కొన్ని ఆరంభాలు, కొన్ని బిగినింగ్స్, అనగా మొదలు పెట్టబడినటువంటి కొన్ని కార్యాలు, సమ్ బిగినింగ్స్ లేదా ఫ్యూ బిగినింగ్స్, కొన్ని శుభ ఆరంభాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో సంవత్సరానికి ఒకసారి ఒక రెన్యూవలో ఒక నూతనమైన ఆరంభమో చేయాలని నేను అనలేదు, కానీ ప్రతి దినం కూడా ఒక న్యూగా స్టార్ట్ చేయడానికి, అనగా భిన్నంగా ఆరంభించడానికి, భిన్నంగా జీవించడానికి మనకు ప్రభువు సహాయం చేస్తాడు. ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితంలో రొటీన్గా కొనసాగకుండా, ఎప్పుడు ఆ క్లుప్త ప్రార్థన, ఎప్పుడు ఆ 1 అధ్యాయం 2 అధ్యాయాలను కాకుండా మన కాలము గడిచే కొద్దీ మన స్థాయిని పెంచుకుంటూ, మన ఆత్మీయ స్థాయిని పెంచుకుంటూ, అనగా ఆత్మీయ వ్యాయామాన్ని, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ని పెంచుకుంటూ, అనగా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తూ, అనగా ఇంతకుముందు ఎప్పుడో 1 అధ్యాయంతో సరిపెట్టుకునే వాళ్ళం మెల్లగా ఒక 5, 10 ఇలా అధ్యాయాలు, అంతేకాకుండా ఇంకా ఇంతకుముందు ఒక 10 నిమిషాలు చేసుకునే ప్రార్థన, ఇలా మెల్లగా పెంచుకుంటూ పోవాలి. ప్రభుతో సంబంధాన్ని పెంచుకోవాలి. గత దినాల్లో ఒక అనుడిగా ఉన్నటువంటి ఒక డాక్టర్ గారు, ఒక అంకుల్ గారు, వారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటారు. వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. వాడి కుటుంబ విషయాల్లో కూడా కార్యం జరిగించాడు. ఆయన దేవుని బిడ్డగా మారి రోజు ఒక 20-30 అధ్యాయాలు బైబిల్ చదువుతూనే ఉన్నాడు. వారి స్థానిక సంఘ కాపరి చెప్పిన మాట, ఎప్పుడు వెళ్ళినా కానీ వాక్య ధ్యానం చేస్తుంటాడు, వాక్యం చదువుతూ ఉంటాడని. దేవుని స్తోత్రం. 3 తరాలుగా 4 తరాలుగా క్రైస్తవులం అని చెప్పుకుంటున్న మనం ఇటువంటి వాక్య ధ్యాన అనుభవం మనకుందా? ఏదో ఫార్మాలిటీగా ఉదయం సాయంత్రం అనే టైప్లోనే ఉన్నాం, కానీ దీనికి మించి మనం ముందుకు సాగలేని పరిస్థితిలో ఉన్నాం. అది విచారకరమైన విషయం. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో ఒక గ్రోత్, ఒక అభివృద్ధి కావాలి. ఒక ఆరంభం, నూతన ఆరంభం చేసుకోవాలి. మనం మారు మనసు అంటే నూతనమైన ఆరంభం, ఒక యూటర్న్, దిశను మార్చుకున్నాం మనం. అలాగే కొన్ని అభ్యాసాల విషయంలో కూడా వాడుకగా కాకుండా ఒక వేడుకగా, ప్రతిదీ వాడుకగా చేయకూడదు, కానీ ఒక వేడుకగా చేయాలి. లైఫ్ ఈజ్ అ సెలబ్రేషన్. ప్రతిదీ కూడా సెలబ్రేషన్ లాగా చేయాలి. ఆరాధన ఒక సెలబ్రేషన్,
ప్రసంగం ఒక సెలబ్రేషన్, పాటలు పాడడం ఒక సెలబ్రేషన్, ప్రతిదీ సంతోషముతో కూడుకున్నటువంటి, ఏదో సంతాపంగా ఏదో తప్పదు కదా ప్రార్థించాలి కదా అనే దూరంలో మనం ఏది చేయకూడదు. రైట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని ప్రారంభాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5 ప్రారంభాల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాటలు 1వ అధ్యాయము 50వ వచనంలో మనం గమనిస్తే, అనగా యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతునని అతనితో చెప్పాను. జీసస్ ఆన్సర్డ్, డూ యు బిలీవ్ సింప్లీ బికాజ్ ఐ టోల్డ్ యు ఐ సా యు సిట్టింగ్ అండర్ ఎ ఫిగ్ ట్రీ. యు విల్ ఎక్స్పీరియన్స్, నువ్వు అనుభవిస్తావు, చూస్తావు, ఈవెన్ మోర్ ఇంప్రెసివ్ థింగ్స్ దాన్ దట్. దానికన్నా, అనగా నిన్నటి కన్నా, ఈరోజు కన్నా, ఇందాకటి కన్నా గొప్ప కార్యాలని ఎక్స్పీరియన్స్ చేస్తావు అనే యేసు యొక్క ప్రవచనాన్ని మనం చూస్తున్నాం, జాగ్రత్తగా ఆలోచిస్తున్నాం. ప్రారంభం ఒకటి, దైవ దర్శనాల ప్రారంభం. ఒక ఆత్మీయ జీవితము దర్శనాలతో ఆరంభం కావాలి. అనగా నీ రక్షణ శిలువ దర్శనముతో, కల్వరి దర్శనముతో, వధించబడిన గొర్రెపిల్ల దర్శనముతో ఆరంభమవుతుంది. అనగా అక్షరార్థంగా ఒక దర్శనం కావాలని నేను అనడం లేదు. ఒకవేళ దర్శనం వచ్చిందా, దేవునికి స్తోత్రం. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, ఆయన సిలువ వేయబడినట్లుగా మీ కనుల ముందు ప్రదర్శించబడిన, భౌతికమైన కనుల ముందు అని కాదు కానీ ఆత్మ సంబంధమైన నేత్రాల ముందు సిలువ సువార్తను ప్రకటించినప్పుడు కళ్ళ ముందు నుంచి చెదిరిపోకుండా నిలకడగా స్థిరంగా నిలిచి ఉన్నటువంటి ఒక దర్శనం, అది సిలువ దర్శనం. సిలువ దర్శనం ద్వారా మనం రక్షింపబడ్డాం. అనగా ఒక అడ్డుకొయ్య, ఒక నిలువు కొయ్య, దాన్ని పెట్టుకొని దాన్ని చూస్తూ రక్షింపబడ్డామని నేను అన్నం కాదు. దాని అర్థం ఏంటంటే, సిలువ యాగం వలన, సిలువ యాగము, యేసు చేసిన సిలువ త్యాగము యొక్క దర్శనం, దాని గురించి భావం, దాని గురించి ఆలోచన మనల్ని రక్షింపజేసింది. వి నీడ్ ఎ విజన్, వి నీడ్ ద విజన్ ఆఫ్ ది క్రాస్ ఆర్ కాల్వరీ ఫర్ అవర్ సాల్వేషన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి మాట ప్రారంభం, దర్శనాల యొక్క ప్రారంభం. ఇట్స్ అ బిగినింగ్ ఆఫ్ ద విజన్స్. నతానియల్, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఇంకా చూస్తావు. యూ విల్ సీ మోర్, యూ విల్ ఎక్స్పీరియన్స్ మోర్. దేవుని స్తోత్రం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము యోహాను సువార్త 14వ వచనం. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండట చూచి, చాలండి. 2వ ప్రారంభం. ఒకటి దర్శనాల ప్రారంభం అయితే, 2వది దేవాలయ ప్రవేశానికి ప్రారంభం. అంటే ఏంటి ఇది? దేవాలయ ప్రవేశాలు, దేవాలయములోకి వెళ్ళడం. మీరు అడగొచ్చు ఈ మాట చెప్పినప్పుడు, లూకాసు వార్త 2వ అధ్యాయములో, అనగా యేసు ప్రభుకు 12 సంవత్సరాల వయసులో పస్కా సమయంలో దేవాలయంలో పరిసయ్యులు, శాస్త్రులు, పండితుల మధ్యలో కూర్చొని మాట్లాడుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్న లేకపోతే ప్రత్యుత్తరాలు ఇస్తున్నాడు అనేటువంటి విషయాలు మనం చదువుకున్న విషయాలే. కానీ ఏంటి ప్రారంభం? ఇట్స్ ఎ బిగినింగ్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ద టెంపుల్. దేవాలయ ప్రవేశం. యోహాను సువార్త మనం గమనిస్తే 5వ అధ్యాయములో 1వ వచనంలోను, 7వ అధ్యాయం 14వ వచనంలోను, 8వ అధ్యాయం 2వ వచనంలోను, 12వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనకు కనిపించే విషయాలు. యేసు దేవాలయంలో ఉన్నాడు. అనగా సుమారు కనీసం ఒక 5 సార్లన్నా ఆయన దేవాలయ ప్రవేశాన్ని గురించి, దేవాలయంలో ఉండడం గురించి మనకు యోహాను సువార్తలో ప్రస్తావించబడింది. అనగా ఇక్కడ ప్రస్తావించబడింది యోహాను సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో. ఇట్స్ ఎ బిగినింగ్ ఆఫ్ ద ఎంట్రన్స్ ఇన్ టు ద టెంపుల్. దేవాలయములో వెళ్ళడానికి, ఒకవేళ దేవుని సన్నిధికి రావడానికి నువ్వు ఇంకా ఆరంభించకపోతే ఆరంభించు. ఎందుకులే, రక్షింపబడ్డాను, వ్యక్తిగతంగా నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటాను, ఎందుకు మందిరం ఎందుకు, చర్చ్ ఎందుకు, పాస్టర్ ఎందుకు, స్థానిక సంఘం ఎందుకు అనే ఆలోచనలో ఉన్నావేమో. ఒకవేళ ఇవి లేకుండా కూడా నీవు ఎదగొచ్చు ఆత్మలో.
ఆత్మలో ఎదగడానికి ఒక పెద్ద బిల్డింగ్ కావాలని లేదు, ఆత్మలో ఎదగడానికి ఒక పాస్టర్ గారు కావాలని లేదు. కానీ వీటి ద్వారా మరింతగా మరో మెట్టు ఎక్కువగా ఎదిగే అవకాశం ఉంది. ఇవి నీకు హెల్ప్ చేస్తాయి, ఇవి నిన్ను బూస్ట్ చేస్తాయి, ఇవి నిన్ను లిఫ్ట్ చేస్తాయి. కాబట్టి క్రైస్తవత్వము అంటే కేవలము ఇండివిజువల్ విధానం కాదు, వ్యక్తిగతమైన విధానమే కాదు, సామూహిక విధానం. అనగా స్థానిక విధానమే కాదు, సార్వత్రిక విధానం. అనగా వ్యక్తిగత మరియు సామూహిక, స్థానిక మరియు సార్వత్రిక అనుభవాలు కలిసిందే క్రైస్తవత్వం. అంటే నువ్వు వ్యక్తిగతంగా ఎదగొచ్చు, అదే సమయంలో సామూహికంగా కూడా ఎదగొచ్చు. రెండు కావాలి. అందరూ ఈ రోజుల్లో సంఘాలకు వస్తున్నవారు సామూహికమైనటువంటి కార్పొరల్ గ్రోత్ ఉందేమో కానీ ఇండివిజువల్ గ్రోత్ లేదు. అనగా దాని అర్థం ఏంటంటే వ్యక్తిగతమైన ప్రార్థన, వ్యక్తిగతమైన వాక్య ధ్యానాలు ఉండవు. ఆ చర్చిలో చెప్పిన వాక్యం, చర్చిలో చేసుకునే ప్రార్థనలు, లేకపోతే ఆయా సందర్భాలు ఆదివారాలప్పుడు అప్పుడు చేసుకునే ప్రార్థనలు తప్ప వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవాలు లేకపోవడం విచారకరం. కాబట్టి క్రైస్తవత్వం అంటే రెండు, అనగా వ్యక్తిగత సామూహిక అనుభవాలతో కూడుకున్నటువంటి స్వర్గపు బాట, లేకపోతే స్వర్గం వైపు మనల్ని గైడ్ చేసేటువంటి, నిర్దేశించేటువంటి విధానం అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి దైవ దర్శనాల యొక్క ప్రారంభం, రెండోది దేవాలయ ప్రవేశము యొక్క ప్రారంభం. యేసు యొక్క ఇట్స్ ఎ జస్ట్ బిగినింగ్. హీ బిగాన్ టు ఎంటర్ ఇన్ టు ద టెంపుల్. ఆయన దేవాలయంలో ఇంతకుముందు లెక్కలోకి రాలేదా? అనగా 18 సంవత్సరాల క్రితం దేవాలయంలో ప్రవేశించింది లెక్కలోకి రాలేదా? అది కూడా లెక్కే, ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. కానీ ఆయన పరిచారకుడుగా దేవాలయంలో ప్రవేశించిన సందర్భం, ఇంతకుముందు ఒక సాధారణ ఒక యూదా యవనస్తుడిగా వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఆయన బాప్తిసం పొంది యోహాను ద్వారా పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీద దిగి రావడం ఫలితంగా ఆయన ఒక పరిచారకుడుగా, లేకపోతే ఒక యాజకుడుగా, మెల్కీసెదెకు క్రమం చొప్పున ఒక ప్రధాన యాజకుడుగా ఆయన ఆనాటి యాజకత్వానికి, మత యాజకత్వానికి భిన్నంగా పరిచయం చేస్తున్నాడు. దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ, శిష్యులను తయారు చేసుకుంటూ, రోగులను స్వస్థపరుస్తూ, దెయ్యములను వెళ్ళగొడుతూ, ఇటువంటి కార్యాలు చేస్తూ ఆయన ముందుకు సాగినట్లుగా మనకు తెలిసిన విషయమే. ఒకటి దైవ దర్శనాల యొక్క ప్రారంభం, రెండోది దేవాలయ ప్రవేశం యొక్క ప్రారంభం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 15-16 వచనాల్లో తాళ్లతో కొరడాలు చేసి, ఇక్కడ 5 విషయాలు రాయబడ్డాయి. ఒకటి, తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను దేవాలయంలో తోలివేసి. రెండవది, మూడవది వచ్చేసి రూకలు మార్చు వారి రూకలు చల్లివేసి 4. 3, తర్వాత వారి బల్లలు పడదోసి 4. తర్వాత 16వ వచనంలో పావురములమ్ము వారితో వీటిని ఇక్కడి నుంచి తీసుకుని పోండి అని చెప్పాడు. ఇలాగా ఆ ప్రక్షాళన 5 విధాలుగా సాగింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతేనా? ఇది సంపూర్ణమైన ప్రక్షాళన జరిగిందా అంటే అలాగ అనడానికి కూడా లేదు. సంపూర్ణమైనటువంటి క్లెన్జింగ్ జరిగిందా అంటే జరగడానికి అలా అనడానికి వీల్లేదు. ఇది యేసు ప్రభు యొక్క పరిచర్య ఆరంభంలో మొట్టమొదటి సూచక్రియ జరిగిన తర్వాత జరిగిన ప్రక్షాళన. ఈ ప్రక్షాళన మిగతా సువార్థికులు రాయలేదు. కానీ ఆయన జయప్రవేశము చేసిన తర్వాత, అనగా మట్లాదివారం రోజు, పామ్ సండే రోజు, ప్యాషన్ సండే రోజు, హోసన్నా సండే రోజు ఆయన చేసిన జయప్రవేశము, అనగా కనీసం ఒక 2 లేకపోతే 3 అని కూడా అంటున్నారు బైబిల్ పండితులు. మనం వాటిలోకి అనలేదు. రెండో విషయం మనం ఆలోచిస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 45-46 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ ఆయన దేవాలయం యొక్క ప్రక్షాళన చేశాడు. అనగా 3 సంవత్సరాల క్రితం ప్రక్షాళన చేసి ఆయన మరలా ఇక్కడ ప్రక్షాళన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అనగా 3 సంవత్సరాల లోపు ఆయన 2 సార్లు ప్రక్షాళన చేశాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. నేను చదువుతున్న మాటలు, Jesus entered the temple area and forcibly threw out all merchants from their stalls. He rebuked them, saying, "The scriptures declare, my Father's house is to be filled with a house of prayer, not a cave of bandits." బందిపోటుల గుహగా, దొంగల గుహగా, వ్యాపారస్తుల గుహగా దేవుని మందిరం ఉండడానికి వీల్లేదు అని యేసు ప్రభు తన ఆత్మ సంబంధమైన ఆవేశాన్ని వెళ్ళగక్కిన సందర్భాన్ని మనం అక్కడ చూస్తున్నాం. అది ప్రారంభం. నీ జీవితంలో నూతన సంవత్సరం అంటున్నావు, నూతన సంవత్సరం అయిపోయింది,
ఒక నెల గడిచిపోయింది, రెండో నెల నూతనమైన నెల అంటున్నాం, మూడో నెలని అలాగే అంటాం, నాలుగో నెలలు అలాగే అంటాం, తర్వాత మళ్ళీ 12 నెలల తర్వాత నూతన సంవత్సరం అంటున్నాం, నూతన దశాబ్దం అను, నూతన శతాబ్దం అను, ఇలా నూతనం అంటున్నాం. కానీ సూర్యుని కింద సమస్తము వ్యర్థమే, నూతనమైంది ఏదీ లేదు అని ప్రసంగి గారు చెప్పిన మాట మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి దైవ దర్శనాలు, రెండోది దేవాలయ ప్రవేశం, మూడోది దేవాలయం యొక్క ప్రక్షాళన. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన పస్కా పండగ సమయమున యెరూషలేములో ఉండగా ఏం జరిగింది? ఆ పండగలో అనేకులు ఆయన్ని విశ్వసించారు. ఓకే, లేకపోతే అనేకులు ఆయన్ని నమ్మారు. కారణం ఏంటి? ఆ పండగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలు చూచి ఆయన నామమందు విశ్వాసం వచ్చింది. చూశారు కాబట్టి విశ్వసించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విని విశ్వసించిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని కార్యాల గురించి విన్నటువంటి రాహబు విశ్వసించింది. ఆమె చూడలేదు. ఎర్ర సముద్రము పాయలుగా కావడం గురించి ఆమె చూడలేదు. ఇశ్రాయేలు ప్రజల యొక్క అరణ్య యాత్ర అనుభవాలను ఆమె చూడలేదు. కానీ విన్నది, విని విశ్వసించింది. అందుకని విన్నటువంటి ఆమె, చూడకుండానే కేవలం విన్నటువంటి ఆమె ధన్యురాలుగా మారింది. ఈ రోజుల్లో కూడా చూడాలని ప్రయత్నం చేస్తున్నారు. విన్నా సరిపోతుంది, విన్నది వాస్తవమే, చూసేది వాస్తవమే, కానీ తోమాలాగా చూస్తేనే నమ్ముతాననే ధోరణిలో మనం ఉండకూడదు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవాలయ ప్రక్షాళన అని చెప్పుకున్నాం. తర్వాత నాలుగో విషయం దైవ కార్యాలు. యేసు అనేకమైన సూచక్రియలు చేశాడు. కారణం ఏంటి? పస్కా పండగ యొక్క వాతావరణం మార్చేసి, పస్కా పండగలో పస్కా పశువు లాంటి, పస్కా గొర్రె పిల్ల వంటి క్రీస్తును ప్రజలు గుర్తించాలి. అందుకొరకే దేవుడు తను పంపినటువంటి యేసు క్రీస్తు ద్వారా అద్భుత కార్యాలు జరిగించాడు. పంపిన వాని ద్వారా కార్యాలు జరుగుతాయి. ఒకడు పంపబడితే పంపినవాడు శక్తిని ఇస్తాడు. ఆ శక్తి ద్వారా సూచక్రియలు జరుగుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పంపబడ్డం అనేది ముఖ్యం. మన విషయం పంపబడ్డం అనేది కాదు. తర్వాత మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు నాలుగో విషయము దైవ కార్యములు. ఇట్స్ అ బిగినింగ్ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ ఆర్ ద డీడ్స్ ఆఫ్ గాడ్. అనగా పైన గలిలయలో అనగా ఉత్తర ఇజ్రాయేలులో జరిగిన విషయం, కానాలో జరిగిన విషయం. కింద రాయబడింది దక్షిణ ఇజ్రాయేల్లో అనగా యెరూషలేములో జరిగిన విషయం. అనగా ఉత్తరంలోనూ దక్షిణం దేశం పొడుగుతా అద్భుతాలు చేస్తున్నాడు. తాను జీవించినంత కాలం అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. అద్భుతకరుడు అని పిలువబడ్డానికి కాదు, అద్భుతకరుడు అని పిలువబడిన దాని యొక్క నెరవేర్పులో భాగంగా నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అద్భుతకరుడు అని పిలువబడ్డానికి కాదు, కానీ ఆల్రెడీ అద్భుతకరుడని పిలువబడ్డాడు కనుక ఆ పిలుపుకు తగినట్టుగా ఉండాలని, ఆ పిలుపు ప్రవచనాత్మకంగా నెరవేరాలనే ఉద్దేశంతో ఆయన అద్భుతాలు చేశాడు. ఇక ఆయన అద్భుతాలు చేయడానికి వేరు వేరు ఉద్దేశాలు కూడా ఉన్నాయి, వాటిలోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐదో విషయాన్ని లేదా చివరి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. ఈ కార్యాలు ఏ కార్యాలు? 38 సంవత్సరాలుగా రోగిగా పడిన వాడిని మీరు పట్టించుకోలేదు. యేసు పట్టించుకుంటే దాన్ని పెద్ద సమస్యగా చేశారు. మీరు పట్టించుకొని వాడిని వేరొక వ్యక్తి పట్టించుకొని బాగు చేస్తే, అతని స్థితిలో మార్పు కలుగజేస్తే సంతోషించాల్సిన వాళ్ళు పోయి ఆయన ఏం చేశారంటే, అక్కడ రాయబడిన మాటలు, వారు ఆయన్ను హింసించారు. నేను చదువుతున్నాను అన్నమాట. ఫ్రమ్ ద డే ఫార్వర్డ్ ద జూయిష్ లీడర్స్ బిగాన్ టు పర్సిక్యూట్ జీసస్ బికాస్ ఆఫ్ ద థింగ్స్ హీ డిడ్ ఆన్ సాబత్. సబ్బాతు రోజు, శనివారం రోజు చేసిన కార్యాలను బట్టి, ఒక్క కార్యాన్ని బట్టి, ఒక్క కార్యమైనా చేయడానికి వీల్లేదు. అది రూల్, అది చట్టం. దట్స్ అ లీగలిజం. అది రిలీజియన్ కాదు. ఇది వాళ్ళ యొక్క అభిప్రాయం. యేసును హింసించారు అని రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో దే బిగాన్, వాళ్ళు హింసించడం ఆరంభించారు. హింసించారంటే హింసించి ఆగిపోయి ఉండొచ్చు, కానీ హింసించడం ఆరంభించారంటే స్టార్ట్ అయిపోయింది. ఇక కృప వెంబడి కృపలాగా శ్రమ వెంబడి శ్రమ ఆయనకు దొరికింది. మనకేమో కృప వెంబడి కృప దొరికితే
ఆయనకు శ్రమ వెంబడి శ్రమ, ఆయన శ్రమ వెంబడి శ్రమ అనుభవించాడు కాబట్టి మనం కృప వెంబడి కృపను అనుభవిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు హింసల యొక్క ఆరంభం అనగా మత్తయి సువార్త 24లోను, మార్కు సువార్త 13వ అధ్యాయంలోను, లేదా లూకా సువార్త 21లో ఉన్నటువంటి గొప్ప హింసలు, శ్రమల గురించి కాదు నేను మాట్లాడేది. యేసు జీవితంలో తండ్రి అయిన దేవుడు అనుమతించినటువంటి అనగా సిలువ విధానానికి, సిలువ అనేటువంటి ఆ ప్రాసెస్కి ఆయన్ని సిద్ధపరుస్తున్నటువంటి విధానం మనం ఇక్కడ చూడొచ్చు. దేవుని స్తోత్రం. ఒకటి దైవ దర్శనాల యొక్క ఆరంభం, రెండోది వచ్చేసి దేవాలయ యొక్క ప్రవేశం యొక్క ఆరంభం, రెండోది దేవాలయ ప్రక్షాళన ఆరంభం, నాలుగోది వచ్చేసి దైవ కార్యాల యొక్క ఆరంభం, ఐదోది మనం ఆలోచిస్తున్నట్టు విషయము దేవుని కుమారుని యొక్క హింసలు ఆరంభించబడుతున్నాయి. ఆశీర్వాదాలు ఆరంభించబడవచ్చు, లేదా దీవెనలు ఆరంభించబడవచ్చు, కానీ అదే సమయంలో హింసల యొక్క ఆరంభం జరిగే అవకాశం ఉంది. కొంతమంది హింసించబడుతూ ఉన్నారు, కొంతమంది నిందించబడుతున్నారు, అవమానపరచబడుతున్నారు. ఇది ఒక నూతనమైనటువంటి ఆరంభం. ఇది నూతనమైన దినం, నూతనమైన ఆరంభం. నీ ఆత్మీయ జీవితంలో నూతనమైన ఆరంభాన్ని దినం చేసుకోవచ్చు. దయచేసి తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. కొన్ని ప్రారంభాల గురించి మేము ఆలోచించాం. దర్శనాల యొక్క ప్రారంభమని, దేవాలయ ప్రవేశం యొక్క ప్రారంభమని, ప్రక్షాళన యొక్క ప్రారంభమని, అంతేకాకుండా దైవ కార్యముల యొక్క ప్రారంభమని, దేవుని కుమారుని యొక్క హింసలకు ప్రారంభమని, ఇటువంటి 5 విషయాలు మీరు మాకు నేర్పించినందుకు మీకు వందనం చేస్తున్నా. మా జీవితంలో ఎట్టి ప్రారంభాలు మీరు చేయాలనుకుంటున్నారో మాకైతే తెలియదు, కానీ ఒక నూతనమైన విధానంలో మీరు మమ్మల్ని నడిపించబోతున్నారని మేము నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.